మంత్రి అనగాని సత్యప్రసాద్ కామెంట్స్. రాష్ట్ర అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారు. అభివృద్ధిని చూసి ఓర్చుకోని వ్యక్తులతో కార్యక్రమాలు చేస్తున్నాడు జగన్. గతంలో జగన్ స్కాములతో పరిపాలన సాధించాడు. జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వం అభివృద్ధికి నోచుకోలేదు. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నాం. ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రారంభిస్తున్నాం. 22న ఏ భూములకు సంబంధించి కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఫ్రీ హోల్డ్ భూములపై పేదలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటాం. ఆగస్టు 15 నుంచి మహిళా తల్లులకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా చెప్తా ఉన్నారు. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రంలో వెల్త్ క్రియేట్ చేసి తప్పకుండా చెప్పిన ప్రతి ఒక్క మాట చేయాలా, ఉపాధి కల్పించాలా, యువతకి మంచి చేయాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటారు. TCS దిగ్గజాలు విశాఖపట్నంలో పాటు తిరుపతిలో మనకి అద్భుతమైనటువంటి నూతనమైనటువంటి రిసార్ట్లు రావటం, హాస్టల్ మిట్టలు రావటం, మనకి ఏరోస్పేస్ అన్నీ కూడా రాయలసీమ వైపు రావటం, అమరావతి అద్భుతంగా అంటే దాదాపుగా 50,000 కోట్ల రూపాయలతో గౌరవ ప్రధాని వచ్చి శంకుస్థాపన చేయడం, అంటే ఇవన్నీ కూడా ఒక వేగవంతంగా ఒక ప్రోగ్రెసివ్ మోడ్లో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ఈ రాష్ట్రానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఇంత అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంటే ఇప్పుడు కూడా ఈ యొక్క గజ దొంగల పార్టీ ఏదైతే 5 సంవత్సరాల్లో 30-40 సంవత్సరాలకి తీసుకెళ్లారు, వాళ్ళు మళ్ళీ మన కార్యక్రమం చేశారు. కార్యక్రమం నియోజకవర్గంలో 50 మందో 60 మందో 70 మందో నిరుద్యోగులు ఉంటారు. రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే అభివృద్ధిని కాంక్షించారో, ఎవరైతే అభివృద్ధిని చూసి ఓచుకోలేదు. ఎందుకంటే ప్రాంతం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, భావితరాలు బాగుండాలని చెప్పి ఆలోచనతో పనిచేసే కూటమి ప్రభుత్వం. మేము కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందా తప్పకుండా ఏదైతే వెనుకబడతాం ఉన్నాయో అన్నీ కూడా అంటే రోడ్లు అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, వైద్య పరంగా అవ్వచ్చు, విద్యాపరంగా అవ్వచ్చు, పెట్టుబడుల ద్వారా అవ్వచ్చు. అయితే రాష్ట్రంలో 175 నియోజకవర్గం 175 MSME పార్కులు కావాలంటే మన దగ్గర అలాంటి ల్యాండ్ కూడా లేదు ఈ ప్రాంతంలో. తప్పకుండా దానికి కూడా ల్యాండ్ కొంచెం చేసి చేయాలి, తప్పకుండా మనం పనిచేస్తాం. అలాంటి ఇస్తే సలహాలు ఇవ్వాలని కూర్చోవాలి, కానీ ఎప్పుడు కూడా వాళ్ళు స్కాములతో పాటు గత 5 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి ఇంకా అలాంటి నడుస్తానికి ఒప్పుకునేది లేదు. మనం చూసాం మొన్న ఈ ప్రాంతానికి, తెనాలి ప్రాంతానికి గంజాయి బ్యాచ్ ఎవరైతే పోలీసుల్ని గంజాయి మత్తులో కొట్టారో అలాంటి వాళ్ళని ప్రారంభిస్తానికి వచ్చాడు. కానీ ఎప్పుడు కూడా పేదవాడికి కానీ, ముఖ్యంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఎలాంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఇబ్బంది వచ్చి ఎప్పుడు కూడా పరామర్శించిన, ముఖ్యంగా మన ప్రాంతాల్లో అమర్నాథ్ గౌడ్ చనిపోతే దాని గురించి ఆలోచన కూడా ఎప్పుడూ లేదు. ఇంకా అది పోగా చంపిన వాళ్ళని తొందరగా బయటకు తీసుకురావడానికి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేశారు. అంటే వారి పరిపాలనకి మన పరిపాలనకి వ్యత్యాసం నేను చెప్తా ఉన్నాను. ఈ యొక్క 300 రోజులు అవ్వచ్చు దాదాపు, అంటే యాక్టివ్ సంవత్సరం అయినప్పటికీ కూడా యాక్టివ్ గవర్నమెంట్ వచ్చింది. అంటే అన్ని లైన్లో పడిన తర్వాత 300 రోజులు అంటే 300 రోజులు 300 మంచి కార్యక్రమాలు చేస్తుంటాం. ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదో ఒకటి కార్యక్రమం చేయాలని తప్పంతా పనిచేస్తాం. ఒక నియోజకవర్గం ఈరోజు దాదాపు 10 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇచ్చారని అడుగుతా ఉన్నాను. అంటే దాదాపుగా ప్రతిరోజు కూడా ఒక చెక్ విధంగా 2 చెక్కుల విధంగా అట్లా దాదాపు 10 కోట్ల రూపాయలు విలువ చేసే చెక్కులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇచ్చారు. అంటే అది పేదవాళ్ళ పట్ల ఉన్నటువంటి ఒక ఆప్యాయత, ప్రేమ, అనురాగం, ఒక ఇదనమాట. అంతేకాకుండా P4 అని చెప్పేసి అంటే ఇంటానికి అందరూ ఏంట్రా బాబు అన్నారు. కానీ అంటే ఈ యొక్క వ్యత్యాసం, కులాల మధ్య వ్యత్యాసం పోతేనే సమాజం బాగుంటుందని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు. అలాగే ఈ యొక్క ఆర్థిక వ్యత్యాసాలు పోతే తప్పకుండా భవిష్యత్తు బాగుంటుందని చెప్పే లక్ష్యంతో ఈ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తూ ఎన్నో ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంది. ధనికులుగా ఉంటే ధనికులు డబ్బు తీసి ఇచ్చేమని కాదు, కింద వారికి వారి కాలు మీద నిలబడే విధంగా ఒక మంచి ఆలోచనతో దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించే కూటమి ప్రభుత్వం తప్పకుండా ప్రతి ఒక్క అరువుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తారు. అభివృద్ధి కూడా మూల దాకా సమయం పడుతుంది, ఒకేసారి అన్నీ చేయలేము. రోడ్లు మనం చూసాం కదా, 5 సంవత్సరాలు ఎక్కడ ఒక చిన్న పని కూడా చేయలేదు. ఈరోజు మనం మొత్తం ప్రతి నియోజకవర్గాల్లో రోడ్లు పని చేస్తున్నాం కదా, అన్నీ 100% ఇప్పుడే అన్నీ అవవు. గుంటలు పూడుస్తున్నాం, పూర్తి రోడ్లు వేయాలంటే, ఎందుకంటే వాళ్ళు అలా నష్టం